చదవబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. 1 నుండి 8 వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఈ యోహాను రాసిన సువార్త గ్రంథకర్త యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకరైనటువంటి వారు. అలాగునని యేసుక్రీస్తుకు శారీరకంగాను ఆత్మీయంగాను అత్యంత సన్నిహితులైన వారిలో ఒకరు ఈ యోహాను. బాప్తిజమిచ్చు యోహాను వేరు, ఈయన వేరు. బాప్తిజమిచ్చు యోహాను జకర్య ఎలిజబెత్ కుమారుడు, ఈయన జబదయ కుమారుడు. ఈ యోహాని దాదాపు సుదీర్ఘకాలము బ్రతికిన వ్యక్తిగా ఉన్నాడు. ఈయన పద్మాసు ద్వీపంలో ఉండినప్పుడు దేవుని ఆత్మచేత నడిపింపు చేత ప్రకటన గ్రంథాన్ని రచించిన వారుగా ఉన్నారు. ఈయన సువార్తలలో ఒకటి, అలాగునే 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను రాసింది కూడా ఈయననే. ప్రకటన గ్రంథాన్ని కూడా రచించినది కూడా ఈయననే. యేసుక్రీస్తునకు అత్యంత సన్నిహితంగా ఉన్నందున ఆయన గురించి మరి ఎక్కువగా తెలుసుకునే ఆస్కారం ఈయన ఏర్పడినది. ఒకవేళ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త చూస్తే కొన్ని రీతిలుగా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తుని అతి దగ్గరగా ఉండి అర్థం చేసుకొని ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి వాడో 1వ అధ్యాయము 1వ వచనములోనే మనకందరకు తెలియపరిచినటువంటి మాట. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని. ఆ తర్వాత మనకింకా సుపరిచితమైన వాక్య భాగం కూడా ఒకటి ఉంది. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎవరు అడిగినా కానీ కూడా టక్కుమని చెప్పే మాట. ఆ తర్వాత పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి మనకు, నిర్గమకాండం 20వ అధ్యాయంలో. అలాగునని ఈ యోహాను సువార్తలో 7 సేయింగ్స్ ఉన్నాయి. యేసుక్రీస్తు అంటే 7 I AMs అంటారు. నేను నిజమైన ద్రాక్షవల్లినని ఒక మాట ఉన్నది. నేను గొర్రెలకు మంచి కాపరిని అని, నేనే జీవాహారమును అని కొన్ని మాటలు ఉన్నాయి. ఈ 7 మాటలకు కూడా ఒక సంపూర్ణమైన వివరణలు ఉన్నాయి. దాంట్లో 15వ అధ్యాయంలో చివరి 7 I AMsలో 7వ మాటనే నేను నిజమైన ద్రాక్షవల్లిని. యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు కూడా ఒక మాట అంటాడు 3వ వచనంలో, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అప్పుడు ఈ యోహానే యేసుక్రీస్తు తల్లిని అప్పచెప్పింది. అంటే అత్యంత సన్నిహిత సంబంధం కలిగిన వారు. ఈ గ్రంథకర్త ఈ సమయమప్పుడు రాసిన సందర్భం, ఈయన ఎఫెస్సు పట్టణంలో ఉండి ఇది క్రీస్తు శకం 1వ శతాబ్దంలో 70 నుండి 90వ సంవత్సరపు మధ్య ఈ యోహాను సువార్తను రచించినట్లుగా కొంతమంది గ్రంథకర్తలు తెలియపరిచారు. అయితే యేసుక్రీస్తు తాను కొద్ది రోజులైతే మరణిస్తాను అన్న సందర్భంలో ఈ 13, 14, 15వ అధ్యాయం నుండి యేసుక్రీస్తు చివరి వారంలో జరిగిన సంఘటనలు, సంభాషణలు అని కొంతమంది వేద పండితులు, బైబిల్ చదివితే కూడా మనకు అర్థమవుతుంది, తెలియపరిచిన సంఘటనలుగా ఉన్నాయి. అయితే ఈ చదవబడిన 15వ అధ్యాయములో మనల్ని దేవుడు ద్రాక్ష తీగలనుగా పోలుస్తూ ఉన్నాడు. ఇదివరకే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులను దేవాది దేవుడు పోల్చిన వాడుగా ఉన్నాడు. ఒకటి కీర్తనలు 80వ కీర్తన తర్వాత 80వ కీర్తన తర్వాత ఇశ్రాయేలీయులను ద్రాక్షవల్లినిగా పోల్చి మాట్లాడిన సందర్భం. రెండవ సందర్భం యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. 3వ సందర్భం యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలులను ద్రాక్షవల్లినిగా పోల్చి మాట్లాడినాడు. అయితే వారు మంచి ద్రాక్షలుగా ఉండక కారు ద్రాక్షలుగా వారు ఉన్నారని దేవుడు తెలియపరిచాడు. అయితే
మనము ఆ విధంగా ఉండకూడదు. మనము ఆయనతో పాటు ఉండాలి, ఆయనతో అనునిత్యం కలిగి ఉండాలి, మంచి సాన్నిహిత్య సంబంధం కలిగి ఉండాలని ఆయన సంఘమైన మనలను దేవుడు కోరుకుంటున్న సందర్భం. ఈ 15వ అధ్యాయంలో మనము మన ఎంబీ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా చూడగలం. ఇది వాక్యం నుండి వెలువడిన సిద్ధాంతమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునని మనం నమ్ముచున్నాం. ఈ 15వ అధ్యాయంలో తండ్రిని గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మను గురించి ఈ అధ్యాయంలో మాట్లాడినట్టుగా ఎక్కడ కూడా మాట్లాడలే. ఒకసారి మనం ఆలోచన చేస్తే 15వ వచనం మొదటి వచనంలో, 15వ అధ్యాయం మొదటి వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును మనం చూస్తూ ఉన్నాం. నా తండ్రి వ్యవసాయకుడు, తండ్రి అయిన దేవుని చూస్తాం. ఒకసారి 26వ వచనంలోనికి వస్తే మనం అక్కడ ఒక మాట చదవగలం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చను. దీని గురించి గడిచిన ఒక 2-3 నెలల కిందట బహు విపరీతమైన డిస్కషన్ జరిగింది, సద్దుమణిగింది. అంటే కొందరు తెలియని వాళ్ళు ఇట్లానే మాట్లాడుతూ ఉంటారు. అంటే తమకు తాము ఎక్కువ జ్ఞానం ఉందని, తమకు తాము మేము పండితులమని వితర్కవాదాన్ని, వితండవాదంలోనికి వెళ్ళి చివరికి వారే నవ్వుల పాలైన పరిస్థితిని కూడా మనం చూసినాం. కానీ బాగా వాక్యపు లోతులు తెలిసిన, వాక్యపు పునాదుల మీద కట్టబడిన సంఘాలైన, ప్రొటెస్టెంట్స్ అయిన మనం ఈ సిద్ధాంతాన్ని మనము నమ్ముతాం. ఇది మనం నమ్ముచున్నటువంటి సందర్భం. ఈ 15వ అధ్యాయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మయ్యున్న దేవుడు తన సంఘమయ్యున్న మన ఎడల ఎలాగున్నాడు, తన రక్తమిచ్చి కొనబడిన ఆయన విషయంలో మనం ఎలాగుండాలి, ఈ 15వ అధ్యాయము మనకు నేర్పిస్తూ ఉంది. ఈ చదవబడిన వాక్య భాగమునకు అంశభాగము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. దేవుడు ద్రాక్షవల్లి అయితే తీగలు మీరు అనే మాట దేవుడు తెలియపరిచాడు. ఈ మాట 5వ వచనములో బహు తేటగా ఉన్నది. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. దేవుడు ద్రాక్ష చెట్టు అయితే ఆయన పక్కనున్న కొమ్మలే మనమని దేవుడు ఈ వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఆ కొమ్మలు ఎలాగుండాలి? ఆ కొమ్మలై ఉన్న మీరు, నేను, మనమందరం దేవుని సంఘముగా ఇక్కడ కూర్చుండిన మనం ఏ విధంగా ఉండాలో ఈ దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. దాంట్లోనే మొదటి మాటను, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనము పవిత్రమైన తీగల వలె ఉండాలి అని, మనము పవిత్రమైన తీగల వలె ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అది 3వ వచనం మొదటి మాట, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారని. ఇప్పుడు మనము ఎల్లప్పుడూ ఆయనతో అంటుగట్టుకొని ఉన్న మనల్ని బట్టి దేవుడు అంటున్నాడు, మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుడు తన సంఘమైన మనల్ని పవిత్రులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, మంచి వినమ్రతతో ఆయన దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నటువంటి సందర్భం. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో ఆయన ఒక మాట అంటాడు, శుద్ధ హృదయం కలిగిన వారు దేవుణ్ణి చూచెదరని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని కోరుకుంటున్న మాట ఏంటంటే, మనము పరిశుద్ధంగా, పవిత్రంగా, ఆయన తీగలుగా, ఆయన పిల్లలంగా, ఆయన సంఘంగా, మనము ద్రాక్షవల్లికి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలని అంటాడు. అందుకనే దేవుడు మరొక చోట అంటాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు లేవియకాండం 19వ అధ్యాయము 2వ వచనములో దేవుడు తెలియపరుస్తాడు. ఇశ్రాయేలు సర్వ సమాజం అంతటికి దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి అని.
ఆయన ఎంత పరిశుద్ధుడో యెషయా గ్రంథం 6వ అధ్యాయము కింద 1-2-3 వచనాల్లో చూస్తే మనం అక్కడ గ్రహించగలము. ఆయన పరిశుద్ధుడు 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 అని నిత్య గాన ప్రతిగానములతో స్తుతింపబడుచుంటున్న దేవుడు అని. అలాగునని ప్రకటన గ్రంథంలో కూడా ఒక చోట చూస్తాం, భూత భవిష్యత్ వర్తమాన కాలమగు సర్వాధికారి యగు దేవుడు పరిశుద్ధుడు 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 అని ఆయనను గురించి దూతలు నిత్యము పొగుడుచున్నటువంటి, నిత్యము స్తుతిస్తున్నటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ విధంగానే మనల్ని తాను ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగా మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నవాడు. దేవాది దేవుడు మనల్ని సృజించినప్పుడు మనం ఎలాగున్నాం? ఏదెను వనంలో ఆదాము ఎలాగున్నాడు ఒకప్పుడు? ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే నా పోలిక చొప్పున నేను మిమ్మలను సృజించి తిని అన్నాడు. ఇప్పుడు మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నప్పుడు ఆదాము కూడా పరిశుద్ధుడే, ఆదాము కూడా మంచివాడే, ఆదాము కూడా నిక్కచ్చి జీవితం కలిగిన వాడే. కానీ దేవుడు ఫలించమంటే, పరిశుద్ధ జీవితం కలిగి జీవించమంటే ఆయన పడిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. సంగమ, మనల్ని ఆ విధంగా ఉండాలని కోరుకోవట్లేదు యేసుక్రీస్తు ప్రభు. మనము పవిత్రమైన తీగల వలె పవిత్రమైన హృదయం కలిగి పవిత్రమైన జీవితం కలిగి మనము ఆయనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ మాట 15వ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారా లేదా 11 మంది శిష్యులు ఉన్నారా? ఈ మాట తెలియపరుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు 12 మంది ఉన్నారా లేదా 11 మంది ఉన్నారా? నాకు తెలిసి 11 మంది. 12 మంది ఉన్నారు, కానీ దానిలో ఒకరు అక్కడి నుండి వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధత అనేది వానికి ఇష్టం లేదు. ఇంతకుముందే వాడు చెడిపోయినాడు. ఆ చెడిపోయిన మనసాక్షి కలిగి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చినాడు. ఇప్పుడు లోక సామెత ఒకటి ఉంటుంది. ఇప్పుడు పావురాల మధ్యకి కాకి బూడిద రంగు వేసుకొని పోతే మరల వర్షం వస్తే అది ఏనాడైనా కాకి అని తెలుసుకోక తప్పదు. ఆ విధంగానే మారు వేషముతో కపటోపాయంతో ఒక వ్యక్తి వీరి మధ్యకు వచ్చిన వాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట అంటాడు, యేసు అతన్ని చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియూ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనను. ఎందుకనంటే ఆయన అప్పచెప్పేవాడు వారిలో నుండి వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. మీరు వారి వలె కాక, మీరు ఆయన వలె కాక, మీరు ఈ ఇస్కరియోతు యూద వలె అపవిత్రులుగా కాక పవిత్రులుగా ఉండాలి. అంటే నా సన్నిధానము నుండి నా నుండి ఎవరు కూడా తప్పిపోకూడదని, అంటే ఎవరు కూడా నశించుట ఆయనకు ఇష్టం లేదు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చనని. అంటే మనమందరం పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండాలన్నది ఆయన యొక్క కోరిక. దానిలో ఆ విధంగా కోరుకుంటే ఇక్కడ ఒకడు తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. అదే మాటను దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం 4వ వచనములో 4-5 కొన్ని వచనాలు దేవుని వాక్యం చదువుకుందాం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి యొక్క తువ్వాలు తీసుకొని నడుముకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకు మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను కడిగివేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా. అంటే దేవుడు తనను పరిశుద్ధునిగా చూడాలని. ఎందుకంటే తనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, అది దేవునికి తెలుసు. తనలో కూడా కొన్ని విపత్కరమైన ఇబ్బందులు ఉన్నాయి. కొన్నిసార్లు యేసుక్రీస్తు యొద్దకు పేతురు మాట్లాడడానికి పోతే, సాతానా నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నాడు. సాతాను నువ్వు వెనక్కి వెళ్ళిపో, నువ్వు ఉన్నది నువ్వు నాతోనే, కానీ నీలో సాతాను ఉన్నాడని దేవునికి తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు అడుగుతా ఉన్నానో
రాబోయే దినమందు నీకు తెలిసే వస్తుంది పేతురు. ఇది జరగాల్సిన ప్రక్రియ. మన ఎంబీ సంఘాలు ఈ పాదశుద్ధిని బాగా ప్రేమిస్తారు, చేస్తారు, కానీ అది మన సంఘంలో లేదు. ఒకవేళ అది మన సిద్ధాంతాల్లో అది కూడా ఒకటి. మెన్నో సైమాన్ గారు ప్రారంభించినప్పుడు పాదశుద్ధి చేయటంలో కూడా ఒకటి. ఈ ఫ్యాషన్ వీక్లోనైనా చివరి రోజు గురువారం రాత్రి ఆ పాదశుద్ధి పెట్టింటే బాగానే ఉండే మరి. ఎందుకంటే ఇది వాక్యపు నియమం, ఇది మన సంఘము చేసే ధర్మం. మన ఎంబీ సిద్ధాంతాల్లో ఇది కూడా ఒకటి. ఆ తర్వాత 6వ వచనం తర్వాత 7వ వచనములు అంటాడు, అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. నేను నిన్ను కడగకపోతే, నీవు పవిత్రుడవు కాకపోతే, ఈ అపరిశుద్ధమైన జీవితముతో, ఈ అపరిశుద్ధమైన శరీరముతో నీవు నాలో పాలు పంచుకున్నటకు వీలు లేదు. కాబట్టి నేను నా జీవజలముతో నిన్ను కడగాలని ఇష్టపడతా ఉంటున్నా. కాబట్టి సంగమా, మనల్ని దేవుడు తన జీవజలము చేత కడిగి మనల్ని పవిత్రులనుగా పరిశుద్ధులనుగా చేయాలని చూస్తూ ఉన్నాడు. అందుకనే పాపులైన మనందరి కొరకు ఒక మాట అంటున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక, ఈయననే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, 1వ అధ్యాయం 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. తన రక్తము చేత మనల్ని పవిత్రులుగా చేయును. అలాగునని తన జీవజలము చేత మనల్ని పవిత్రులనుగా ఆయన చేసే శక్తి సామర్థ్యము మనము నమ్మిన యేసుక్రీస్తునకు ఉన్నది. దేవుడు ఇంకొక చోట అంటాడు 119వ కీర్తనలో, ఆయన వాక్యము చేత మనల్ని శుద్ధి చేసే దేవుడు అని. 119వ కీర్తనలు 119వ కీర్తన 9వ వచనంలో మాట ఉన్నది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని పవిత్రులుగా మార్చే శక్తి ఆయనలో ఉన్నది. రెండవది, ఆయన జీవజలంతో కడుగుట ద్వారా మనకు పరిశుద్ధత కలుగుతుందని. మూడవది, తన వాక్యము చేత మనల్ని శుద్ధి చేసే గొప్ప శక్తి వాక్యానికి ఉన్నదని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మాటను మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే, ఈ మాటను ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఒక నాయకుడిని దేవుడు ఐగుప్తు దేశం నుండి కానాను దేశమునకు నడిపించేటప్పుడు పిలుస్తాడు దేవుడు ఆయనను. ఆయనే మోషే. నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ వచనములో 3వ వచనము నుండి దేవుని వాక్యం చదువుదాం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. పిలిచింది దేవుడే, కానీ దేవుడు అంటున్నాడు, నీ కాలకున్న పాదములను విడిచి నా యొద్దకు రమ్ము. ఇది పరిశుద్ధమైన స్థలం. సంగమా, ఇప్పుడు దేవుని మందిరంలో అడుగు పెడుతుంటున్న మనల్ని కూడా దేవుడు అంటున్నాడు, అక్కడ చెప్పులు వదిలేసి వచ్చినాం, అవి బాగానే ఉంది, వాటికంటే మునుపు మన హృదయములో ఉన్నవి వదిలి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఉన్న మాలిన్యతనంతను అక్కడనే వదిలిపెట్టి ఇక్కడికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన సన్నిధానంలో కూడుకుంటున్న తన సంఘమైన మనలందరినీ పరిశుద్ధులుగా చూడాలని,
పరిశుద్ధతలో ఉండాలని, పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మనము కూడా పరిశుద్ధంగానే ఉండాలని ఆయన కోరుకుంటున్న దేవుడు. ఈ దేవుడు ఆయనతో మాట్లాడి మరలా ఆయనతోనే మాట్లాడించినాడు. మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు ఆయన ఆ గీత కొట్టేసింటే బాగానే ఉండేమో కదా. రాసింది కూడా ఆయననే, దేవుని ఆత్మచేత. కానీ ఆయన్ని అంటున్నాడు, నీ పాదములు విడుము, ఇది పరిశుద్ధమైన స్థలం. ఈ స్థలములోనికి వచ్చుచున్నప్పుడు మనకు ఎన్ని ఉన్న కానీ కూడా అన్ని అవతలనే పారవేసుకొని, మనలో ఉన్న జారత్వం ఉన్న, వ్యభిచారం ఉన్న, గలతీలకు రాసిన పత్రికలు 5వ అధ్యాయంలో ఉన్న శరీర కార్యాలు ఏ ఉన్ననూ సరే అవి అవతల వేసుకొని యువతలకు వస్తే దేవుని వాక్యాన్ని మన వంటి కొండుతుంది. మనం పరిశుద్ధంగా మార్చబడడానికి దేవుని వాక్యము మన శరీరములో, మన హృదయములో పని చేయడానికి ఆస్కారం అవుతుంది. మనం వేటిని వేసుకోవాలో దేవుడు తన మాటల్లో తెలియపరుస్తూ ఉంది. గలతీలకు రాసిన పత్రిక ఏమి తీసివేసుకోవాలి? 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇవి ఉంచుకొని ప్రతి వారము, ఈ 40 రోజులు, ప్రతి శుక్రవారం, ఆ తర్వాత ఏడ గృహ కూడుకలు ఉంటే ఏడ ఉండకుండా వచ్చిన కానీ కూడా, సచ్చేంత వరకు వచ్చిన కానీ కూడా లాభం లేదు. వచ్చినావన్న సాటిస్ఫాక్షన్ తప్పితే నీ అంతరంగానికి తెలుసు నువ్వేందో, మనమేందో. కాబట్టి సంగమా, దేవుడు కోరుకుంటున్నాడు, దైవజనుడైన మోషవలే, నాయకుడైన మోషవలే నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలం. నువ్వు అక్కడ అన్నిటినీ వదిలేసుకొని ఇక్కడికి రా. ఇక్కడ వచ్చిన తర్వాత పిలిస్తే నేను పలుకుతా. నీ పక్కనే ఉంటా, మళ్ళీ ఎక్కడ కూడా ఉండను. నీ ముందు ఉన్నా, నీ వెనుకున్నా, నీ పక్కనున్నా, నీ ఎడమ వైపు కుడివైపు నేను ఉంటా. దేవుడు అంటాడు, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యన నేను ఉంటానన్నాడు. ఇంతమంది మధ్యన ఉండడా? మరి ఆ మధ్య మనం పారిపోతాం, మనమేమైనా కొడతామా? కాదు కదా. మనం పరిశుద్ధంగా ఉంటే ఆయన ఒక్కరితోనూ, ఇద్దరితోనూ, అందరితోనూ ఉండేవారుగా ఉంటాడు. ఇంతమందిలో అందరితో కూడా ఆయన ఉండడు. ఎవరైతే నీతితో, నిజాయితీతో, నిక్కచ్చితో ఉంటారో వారితో వస్తాడు, వారితో వెళ్తాడు, వారి మధ్యన ఉండి కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉంటాడు. కాబట్టి సంగమా, ఆయన తీగలైన మనలను దేవుడు కోరుకుంటున్నాడు. మీరు పవిత్రులుగా, పరిశుద్ధమైన జీవితంగా ఉండాలని. ఎలాగుండాలో, దేని కొరకు ప్రయాసపడాలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం తెలియజేస్తూ ఉంది. 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. దేవుడు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు ద్వారా తెలియపరుస్తున్నటువంటి మాట, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుంటే ఆయనను చూడలేరని కూడా దేవుని వాక్యం ఉన్నది. కాబట్టి మనం పరిశుద్ధత కొరకు ఒకరితో ఒకరు సమాధానపడి, ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. 14వ వచనంలోనే ముందుకంటది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత ఉంటేనే ఆయన యందు నిలిచి ఉండే వారంగా ఉంటాం. కాబట్టి సంగమా, మనం పరిశుద్ధ సంఘముగా కూడుకొని పరిశుద్ధుల సహవాసములో ఉండినప్పుడు మేడగది అనుభవం పొందుకునేటట్టుగా దేవుడు మనకు దయచేస్తాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వారందరూ పరిశుద్ధులు కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారి మధ్యనకు వచ్చింది. వారితో దేవుని ఆత్మ మాట్లాడింది. వారిని దేవుడు మండేటట్టుగా చేశాడు. మండుతూ ఇతరులను వెలిగించేటట్టుగా చేసింది. ఇతరులను క్రీస్తు యొద్దకు తీసుకొచ్చేటట్టుగా చేసింది. వారు ఆ 120 మంది అనేక మందిని దేవుని యొద్దకు నడిపించినారు.
కొందరు అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక మళ్ళీ అక్కడక్కడ ఉన్న ప్రదేశాలను, ప్రాంతాలను, దేశాలను దాటి, ఖండాలను దాటి సువార్తను ప్రకటించేటట్టుగా చేసింది వారి యొక్క పరిశుద్ధ జీవితం, దేవుని ఆత్మ వారి మధ్యనకు వచ్చి చేసిన పనులు. కాబట్టి సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు మనల్ని పవిత్రమైన తీగలుగా ఆయన ఉండాలని కోరుకున్నటువంటి సంఘటన. కాబట్టి ఆయన ద్రాక్ష చెట్టు అయితే ఆయన తీగలముగా మనం ఉంటున్నాం. మనము ఆయన తీగలుగా పిలువబడుతుంటున్నాం. మనం పవిత్రమైన తీగలుగా ఉండాలన్నది దేవుని యొక్క కోరిక. రెండవది దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రెండవది దేవుని వాక్యాన్ని. మొదటిగా పవిత్రమైన తీగ అపోస్తుల యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తూ ఉంది. రెండవది ప్రభువులో ఉండే తీగ. ప్రభువులో ఉండే తీగ 3వ వచనములో 4వ వచనములో ఆ మాట ఉన్నది. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. మనం ఎలాగుండాలి? ఆయన యందు నిలిచి ఉండే తీగగా ఉండాలి. ఆయనతో అంటుగట్టుకొని ఉన్న మంచి సహవాసం కలిగిన తీగగా ఉండాలి. అంటే ఒక లోక సామెత ఉంది, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది. ఆ భక్తి కంటే మనం ఇంకా ఎక్కువగా ఆయనతో అనుసంధానం కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనం అనుసంధానం కలిగి జీవిస్తామో మనము అంటుగట్టుకొని ఉంటాం. ఆయనలో మన స్థానము, మన స్థితి, మన బంధము ఎంతదో దేవుడు తెలియపరుస్తాడు. ఇప్పుడు మర్రి చెట్టు, దాని శాఖలు, దాని బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి తెలియదు, మనకు కూడా తెలియదు. తెలిసిన వాళ్ళకి ₹1,00,000, ₹1,00,00,000 బహుమతి ఇస్తామని ఎవరెవరికి పొందుకున్నారో తెలియదు, కానీ ఎంతమంది కనిపెట్టినారో తెలియదు, కానీ ఇప్పుడు వరకు తెలియదు. కానీ ఆయనలో ఉండే తీగను మనము మంచిగా సత్సంబంధం కలిగి ఉండాలి. ఆయనలో ఉండే తీగ సరైన రీతిగా ఉండకపోతే, ఆయనలో లేకుండా మనం ఏది కూడా చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరని ఈ వాక్యమే ఉంది. అంటే మనకున్న జ్ఞానం కానీ, మనకున్న డబ్బు కానీ, మనకున్న బంగారం కానీ, మనకున్న హోదా కానీ, మనకున్న పేర్లు కానీ మనల్ని దేవుని రాజ్యానికి నడిపించలేవు. ఆయనకు వేరుగా ఉండి మనము ఏమీ చేయలేం. ఒకవేళ ఆయనలో ఉండిన మనం ఆయనకు తగ్గట్టుగా లేకపోతే, యేసుక్రీస్తు ప్రభు ఒక మాట మాట్లాడతాడు. ముందుకు కొనసాగదాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో, యోహాను సువార్త 13వ అధ్యాయము 30-31 వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు రాత్రివేళ. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. ఎవరైతే ఆయనలో ఉన్నవారు సరైన రీతిలో లేకపోతే ఆయన మనల్ని బట్టి ఇబ్బంది పడేవాడుగా ఉంటాడు. ఆయన యందు ఉన్నవారు కొద్దిమంది అయినను సరే, లోక సామెత ఒకటి ఉన్నది, సింహ అంటే పందికి 10 మంది ఉన్నా కానీ సింహానికి ఒక్కరున్న కానీ కూడా చాలా అంటారు. కాబట్టి ఆయనతో కొందరున్న కానీ కూడా అది ఆయనకు మహిమనే. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయము బాప్తిసమిచ్చు యోహాను సందర్భంలో, బాప్తిసమిచ్చు యోహాను యోర్దాను నదిలో ఉండి వారితో మాట్లాడిన మాట ఇది. మనందరికీ కూడా మంచి మాట అని మనవి చేస్తూ ఉంటున్నా. ఇప్పుడే 3వ అధ్యాయం 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. సంగమ, మనము సరి అయిన రీతిలో ఆయనలో ఉండి ఫలించకపోతే మనల్ని దేవుని యొక్క గండ్రగొడ్డలితో మనల్ని తీసివేసేవాడుగా ఉంటాడు. ఒకసారి 15వ అధ్యాయం మరల రెండవ వచనంలోనికి వద్దాం. 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. కింద ఉన్నది,
ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. ఎవరైతే ఆయనతో అంటుగట్టుకొని ఫలించకుండా ఉంటారో, ప్రభువులో ఉండే తీగ ఫలవంతభరితంగా ఉండాలి. ప్రభువులో ఉండి కూడా నీవు సరి అయిన రీతిగా లేకపోతే దేవుడు దానిని తీసి పారవేయును అన్నాడు. నన్ను కూడా పారేస్తాడు. ఎట్లా పారేస్తాడు అని అంటే, జనవరి 9వ తారీఖు రోజు ఒకసారి వాక్యం చెప్పిండే బిజారంలో. ఎవరి వల్ల అయితే అభ్యంతరం ఉంటుందో, ఎవరి వల్ల అయితే సంఘానికి అభ్యంతరం ఉంటుందో, యోనాని కదా ఉయ్యాల జంపాల లెక్కల పడవల అవతల కాళ్ళు యూతల చేతులు పట్టుకొని ఊపి అవతల ఎట్లా సముద్రంలో పడేసినాడు, అట్లా పడేస్తే మంచిదంటారు. సంఘానికి, దేవుని సంఘానికి అభ్యంతరకరంగా ఉంటే అటువంటి వాళ్ళని అట్లా చేస్తేనే మంచిది. అట్టి ధైర్యం మనం కలిగి ఉంటే కూడా మంచిది. లేకుంటే ఇప్పుడు అనుకుందాం, ఒక యాపిల్ పండు బాక్సు అందులో పెడితే అన్నీ మంచివే, ఒకటి చెడిపోయిందంటే అన్నీ చెడగొడతాయి అంతే. ఇంకా అటువంటి ఉండి కూడా లాభం లేదు. మన ఇంట్లోనే చాలామంది గార్డెనింగ్ ఉంది. పండాకులను ఏం చేస్తారు? కొంచెం ఎల్లోయిష్గా అయినవి పండాకులు అంటే తీసేస్తాం కదా. దేవుడు కూడా అదే అంటాడు, ప్రభువులో ఉండే తీగ ఫలించకపోతే ఇంకా తీసివేస్తాడు. ఊకనన్న తీసేసింటే బాగుండు. 6వ వచనంలోనికి వస్తే ఇంకొక మాట ఉన్నది. 6వ వచనంలో, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఉండును, పారవేయబడి ఎండిపోవును. అక్కడేమో ఇప్పుడు పొలాల్లో పనిచేసేటప్పుడు ఫస్ట్ పొలాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఏదైనా తోట వాళ్ళకి తెలుసు. ఏం చేస్తాం? ఫస్ట్ కలుపు తీస్తాం కదా, ఫస్ట్ గడ్డిని బీకేస్తాం. గడ్డిని బీకేసిన తర్వాత ఏం చేస్తాం? చేను బయట పోయి పాడేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉంటే మళ్ళీ ఇదే భూమిలో ఉండి మళ్ళీ ఇట్లే పచ్చగా అయితే కష్టమని తీసుకుపోయి అవతల పడేస్తాం. అవతల పడేసిన తర్వాత ఊకుంటుందా? ఈ ఎండిపోయిన గడ్డి మళ్ళీ ఇంకొకరిని చేనులో పడకూడదు, ఇంకొకరిని నాశనం చేయకూడదు. వాక్య ప్రకారంగా ఖాళీగైన తర్వాత అది మరలా 7 దయ్యములను తీసుకొచ్చి మంచిగా ఉన్నదాన్ని ఇంకా చెడ్డగా జడగొడుతుందని. అట్లా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడికి బాగానే ఉంది, తీసి పారేసినాడు. ఆడికి బాగానే ఉంది. కానీ 2వ మాట 6వ వచనంలో దేవుడు అంటున్నాడు, దానిని తీసి పారవేసి బయట ఎండిపోయేటట్టుగా చేశాడు. కింద దాంట్లోనే ఉన్నది ఇంకొక మాట, మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఒకవేళ మనము కూడా దేవునితో అంటగట్టుకొని సరి అయిన రీతిలో మనము దేవుని కొరకు నిలబడకపోతే దేవుడు మనల్ని కూడా ఈ విధంగానే తీసివేస్తాడు, కాల్చివేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువే అన్నమాట, అగ్ని ఆరదు, పురుగు సావదు. మనమైన అగ్గిపుల్ల గీసి బగ్గు మనం అంటిస్తాం, ఆడికి అయిపోతుంది, అది బూడిదవుతుంది. బూడిద ఎవడైనా ఎత్తుకుంటాడా? దేనికి కూడా పనికిరాదు. బూడిద ఎవరికైనా పనికొస్తుంది? ఎండిపోయిన బొగ్గులన్నా పనికొస్తాయి కదా. మొక్కజొన్న కంకులు కాల్చిన ఎక్కనో, ఇంకా నిన్ను కాల్చిన ఎక్కనో, నన్ను కాల్చిన ఎక్కనైనా పనికొస్తుంది. కానీ ఎండిపోయిన బూడిది ఏనికి కూడా పనికిరాదు. కాబట్టి సంగమా, దేవుడు అంటున్నాడు, మనము దేవునిలో సరైన రీతిగా లేకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు అనే స్థితిలోనికి తీసుకువెళ్ళే దేవుడుగా ఉంటాడు. ప్రభువులో ఉండే తీగగా మొదటిగా మనం పవిత్రులుగా ఉండాలని, మనము బాగుగా ఉండాలని. ఒకసారి దేవుడు అంటాడు, ఇటువంటి వాడు భూమి మీద పుట్టకుండా ఉండింటే బాగుండనని. ఎవరిని బట్టి అన్నాడు? ఇస్కరియోతు యూదని బట్టి అన్నాడు. నన్ను బట్టి అంటే కూడా బాగుండదు. మళ్ళా సంగమా, ఒకసారి మన జీవితాన్ని బట్టి మనం ఆలోచన చేసుకుందాం. దేవునిలో అంటగట్టుకొని ఉండాలి అనంటే మనం పవిత్రులుగా ఉండాలి, మనం ప్రభువులో ఉండే తీగగా ఉండాలి. ప్రభువులో ఉండే రీతిగా ఉండకపోతే మనం తప్ప తాగి ఇష్టం వచ్చినట్టు చేసి ఇంకొక రకంగా ఉండి నేను చలామణి అవుతానంటే కాదు. దేవుడు ఏదో ఒక రోజు తన సమయం వచ్చినప్పుడు పారవేస్తాడు. ఈడబారవేది కాకుండా బయట పారవేస్తాడు, బయట పారేసేది కాకుండా ఆఖరికి ఆయన తీసి అగ్నిగుండంలో పడేస్తాడు. కాబట్టి సంగమా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు, అభివృద్ధి పొందలేరు. కాబట్టి ప్రభువులో ఉండే వారమైన మనము దేవుని కొరకు
నిక్కచ్చిగా పవిత్రులముగా ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారంగా ఉందాం. మూడవ మాటని, దేవుని వాక్యాన్ని ఇందులోనే ధ్యానించుకుందాం. మనం మూడవదిగా ప్రార్థించే తీగగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటిగా పవిత్రమైన తీగగా, రెండవది ప్రభువులో ఉండే తీగగా, మూడవది ప్రార్థించే తీగగా దేవుడు మనల్ని ఉండాలని కోరుతుంటున్నాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే దేవుని సంఘానికి మనం ఎలాగుండాలి? ప్రార్థించే వారముగా ఉండాలి. ప్రార్థనకు వచ్చే వారం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడైనా ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సమయం దొరికిన ప్రతిసారి దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. దేవునితో అత్యంత ప్రార్థనలో దగ్గర సంబంధాన్ని కలిగి ఉండాలి. మన ఎంబీ మిస్ప సంఘానికి తీగల చెట్టు ఆయనైతే తీగలుగా ఉన్న మనం, మన సంఘములో ప్రార్థించే తీగలుగా మనము ఉండాలి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన పెడితే 10 మంది 12 మంది, మన ఫస్ట్ దినం 9 మందినే చూసినాం. ఉద్యోగం చేసేటోళ్ళు అనట్లేదు, ఇంటికాడ ఉండేటోళ్ళని అడుగుతా ఉన్నా. ఉన్నవారు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధానంలో పాలు పంచుకుంటే అది మీకు ఆశీర్వాదం. ఇది ఎట్లా అంటే ఉపవాసం 40 రోజులు ఉపవాస ప్రార్థన అంటే అది ఆడోళ్ళ ప్రార్థన లెక్కలనే ఉంది. అంటే ఇంక ప్రతిరోజు నేను స్త్రీల కూడికనే చూస్తూ ఉన్నా. అందరూ కలిసి చేసిన కూడికలు లెక్కలేదు. ఏదో ఒకరిద్దరు పురుషులు వస్తూ ఉన్నారు. ఇది సంఘమంతటికి పెట్టింది, ఒకరొకరికి కాదు పెట్టింది ఇది కదా. ఈ ప్రార్థన ఉన్నవారమైన దేవుని సన్నిధిని అనుభవించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాలి. మన సంఘము, మనము ప్రార్థించే తీగగా ఉండాలని కింద అంటున్నాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. దేవుడి కండిషన్ పెట్టట్లేదు. అన్లిమిటెడ్ 349 వేసుకుంటే 28 డేస్ కదా. పొద్దున్న నుంచి మళ్ళీ రేపు పొద్దున వరకు మాట్లాడు, ఇంక అయిపోదు. నీవన్న అలసిపోవాలి. కానీ నీవు ప్రార్థించే వారంగా మనం ఉంటే నీకు ఏది అడుగుతావో అడుగు, ఇంక నేను నీకు ఇస్తా అంతే. అంటే అన్లిమిటెడ్ ఆఫర్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు కదా. ఏ ఆఫర్స్ అయినా ఉంటాయి కానీ 50%, 60%, 20%, 30%. కానీ ఇక్కడ దేవుడు 100% ఫ్రీ కదా. నీకేది ఇష్టమో అది అడుగు. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు. నువ్వు పిఎం కావాలని అడుగుకుంటావా? అడుగు, దేవుడు ఇస్తాడేమో చూద్దాం. అంతేనా? మన రాష్ట్రానికి సీఎం అవుతావా? అడుగు, ఆయనకి ఇష్టమైతే నీకు ఇచ్చే దేవుడుగా ఉంటాడు. నీవు మన గద్వాలకి అయిపోయింది కానీ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మున్సిపల్ చైర్మన్ కావాలని అడుగుతావు, అడుగు, ఆయనకి ఇష్టమైతే నీకు ఇచ్చే దేవుడుగా ఉంటాడు. ఆయనతో ఉండే తీగ మనం ప్రార్థించేవారంగా. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడుట, దేవుడు మనతో మాట్లాడుట, పరస్పరం ఒకరితో ఒకరు మాట్లాడే అవినవ భావ సంబంధమే ప్రార్థన. అందుకనే ఆయన అంటాడు మత్తయి సువార్త 7:7లో, మత్తయి సువార్త 7:7లో, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువారికి దొరుకును, తట్టువానికి తీయబడును. అక్కడ ఒక మాటని, ఇక్కడ ఒక మాటని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ అన్లిమిటెడ్గా దేవుడు చెప్పినాడు, ఇక్కడ కూడా అన్లిమిటెడ్గా. ఎవరైతే ఆయన అడుగుతారో, నాకేమైనా డబ్బులు ఎక్కువైంటివే, నా కొడుకు ఊకుని నాకు నక్కుంటూ ఉంటే కూడా కొనుకపోరని నీకే, అంతే కదా, అంతేనా? వాడు ఊకుంటే కూడా ఏది అవసరం లేకపోయినా పటు నా దగ్గర డబ్బులు పెట్టుకోవడానికి ఎక్కువైతే ఉన్నాయి, నువ్వు తీసుకొని వేయలేను కదా. నువ్వు అడిగితే ఏదైనా నేను ఇచ్చే దేవుడను. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏది అడుగుతావో అది. నీకు మంచి ఆరోగ్యం కావాలా, మంచి భవిష్యత్తు కావాలా, మంచి మనస్సాక్షి కావాలా, మంచి శుద్ధ హృదయం కావాలా, లేదా నీ ఉన్నతమైన స్థాయి కోరుకుంటావా, లేదా మంచి పోస్ట్ కోరుకుంటావా, నీ ఇష్టం అది. కానీ దేవునికి ఇష్టమైతే నువ్వు అడిగింది నీకు ఇవ్వడానికి ఆయన నీ పక్కనే నీతోనే ఉంటాడు. కాబట్టి సంగమా, ఈ దేవుని సంఘములో ఉన్న తీగలమైన మనం
దేవుడు మనల్ని అంటున్నాడు, ప్రార్థించే తీగగా మనం ఉండాలి. ప్రతి చల్లటి పూట ఆదాము ఆ తర్వాత దేవుడు పరస్పరంగా ఒకరు మాట్లాడుకునే సందర్భం. కానీ ఎప్పుడైతే వారి మధ్యన ప్రార్థన బదులు పాపం ఎంటర్ అయిందో దేవునికి వారికి సంబంధం కట్ అయింది. వారు సిగ్గుపడిన వారుగా ఉన్నారు. సంగమా, దేవుని సన్నిధానానికి నీవు సిగ్గుపడుతున్నావు, రాలేకపోతున్నావు అంటే ఏదో నిన్ను ఆటంకపరుస్తూ ఉంది. నీవు పవిత్రపరచుకొని దేవుని యొద్దకు వస్తే దేవుడు మరలా నిన్ను హెచ్చించే దేవుడుగా ఉంటాడు, మరలా నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. భక్తులు ప్రార్థన చేస్తే దేవుడు ఏడున్నగాను కూడా వింటాడని ఒక సాక్ష్యం ఉన్నది. కీర్తనలు 18వ కీర్తన 6వ వచనం. కీర్తనలు 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులదొచ్చను. ఎంత మంచి మాట. ఇప్పుడు ఈడ ప్రార్థన చేస్తే అందరి కొరకు ప్రార్థన చేస్తాం, ఇంటికాడ ప్రార్థన చేస్తే జనరల్గా ఫస్ట్ ఎవరి కొరకు చేస్తాం? నీ కొరకే చేస్తావు, నీ పిల్లల కొరకే చేస్తావు, నీ కుటుంబం బాగుండాలి, నీ రక్త సంబంధికులువా. ఈడ ఉంటే అందరి కొరకు ప్రార్థన చేస్తావు కదా. వచ్చే ప్రార్థన మనవులన్నింటినీ, ఇచ్చిన చిట్టీలన్నింటినీ ఎత్తిబట్టి ప్రార్థన చేస్తుంటే ఆ ఆనందమే వేరు. పొదుమూకులు నీ కొరకు నువ్వే చేస్తావు కదా. నువ్వు ఒకరి కొరకు చేస్తున్నప్పుడు నీకు వచ్చే ఆనందం వేరుంటుంది. దేవుడు అంటాడు, అందుకనే మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించక కదా, మిమ్మల్ని హింసించు వారి కొరకు, నిందించు వారి కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు నా కుమారుడు అంటాడు దేవుడు. కాబట్టి ఇక్కడికి వచ్చి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. అందుకని ఒక చోట అంటాడు 21వ కీర్తనలోనే 22వ కీర్తనలోనే 2వ వచనం. అతని మనోభిష్టము నీవు సఫలము చేసి ఉన్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. మానక అంటే నిరంతరం. ఇప్పుడు మాట్లాడితే లేచి పలికే దేవుడుగా, అంటే ఇప్పుడు నువ్వు పిలిస్తే ఆయన చెప్పు నాయన, చెప్పు కుమారుడు అనేటట్టుగా మనం ఉండాలి. ఆయన మానక ప్రార్థన చేస్తే ఈయన మానకింటున్నాడు. ఏమేమి అడిగినాడు? 22వ కీర్తన 3వ వచనములో అక్కడ ఉన్న దావీదు అడుగుతా ఉన్నాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొని ఉన్నావు. తర్వాత అతని తల మీద అపరంజి కిరీటం ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నేను వరమడగగా నీవు దాన్ని అతను అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేయి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగానున్నట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలాయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఎంచుచున్నాడు. కాబట్టి దేవుడు మానక చేసిన ప్రార్థన విన్నాడు ఆయన. తర్వాత శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, ఆయుష్ నిమ్మని అడిగితే, తర్వాతకి గౌరవం ఇవ్వని అడిగితే, నిత్యం ఆశీర్వాద కారకునిగా నేను ఉండాలి అని అంటే దేవుడు నిజంగానే ఆ ప్రార్థన విని దావీదు కాలం మొదలుకొని యేసుక్రీస్తు కాలం వరకు 14 తరములైతే దేవుడు అక్కడ కూడా తోడుగా ఉండి దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తు వంశావళిలో దావీదు కూడా ఉన్నాడు. అంటే నిరంతరము నిత్యము ఆశీర్వాదానికి తలుచుకునేటట్టుగా దేవుడు తనను చేశాడు. కాబట్టి సంగమా, ఆయన సంఘములో నీవు నేను మనమందరమును ప్రార్థించే తీగలుగా, ఎంబీబీస్ప సంఘంగా, ప్రార్థన పరులముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్న సందర్భం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఆ తీగలు ఎలా ఉండాలి? పవిత్రమైన తీగలుగా ఉండాలి, ప్రభువులో ఉండే తీగలుగా ఉండాలి. మూడవది ప్రార్థించే తీగగా మనం ఉండాలి. అప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాలు నీవు వెంట వెళ్తూ ఉంటే నీ వెనక ఆయన పల్లకిని తీసుకొని వచ్చి నిన్ను తృప్తిపరిచే దేవుడు ఆయన మనందరితో ఉంటాడు. కింద 4వది 15వ అధ్యాయంలోనికి మరలా వెళ్దాం. ఆ మాటను చదువుకొని ధ్యానించుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం.
మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులాగుదురు. మనము ఫలించే తీగలుగా ఉండాలి. ఫలించే తీగలుగా ఉండాలి. ఫలించాలంటే ముందున్న పైవి 3 అయితేనే కింద ఫలిస్తుంది. ఒకవేళ మనం ఏమనుకుంటాం, పైనే ఫలించి కింద ఎట్లన్నా ఉంటే ఏమన్నా కానీ లేని అనుకుంటాం కదా. కానీ దేవుడు దానికి కూడా ఒక స్ట్రక్చర్ని డిజైన్ చేసి పెట్టినాడు. మనం ఫలించాలంటే పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. మనం ఫలించాలంటే ఆయనలో ఉండాలి. మనం ఫలించాలంటే ప్రార్థించే వారంగా ఉండాలి. అప్పుడు నేను మహిమపరచబడతా, నీవు ఫలించబడతావు. కింద అంటున్నాడు ఆయన 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడదు. మనం ఆశీర్వదింపబడుతుంటే కొంతమందికి అసూయ పడుతుంది కదా. మనం ఆశీర్వదింపబడతా ఉంటే, దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటే కొందరు అసూయ పడతాడు. కానీ దేవుడు ఏమంటాడు, నేను మహిమపరచబడతా. బైబిల్లో 50వ కీర్తన 15వ వచనంలో, ఆపత్కాలమందు నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, ఆ తర్వాత నీవు నన్ను మహిమపరచను. కాబట్టి సంగమా, దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, మనల్ని ఫలించే తీగగా ఆయన ఉండాలని. ఇదే మాట దేవుడు ఆదాముకు చెప్పినాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మనోడు ఆడబడిపోయా, ఏదైనా తోటలో పడిపోయా, యూఫ్రటీస్ నది నుండి తంతే అవతల పడే మళ్ళా కదా. ఇదే మాట 9వ అధ్యాయం 1వ వచనములో నోవాహు కూడా చెప్పే. నోవాహు ఎటువంటి వాడు? తన కాలమందు నిందరహితుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు. ఇంకా ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు అదే మాట చెప్పే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఆ తర్వాత ఏమైనాడు? మనోడు ఫుల్ తాగి అన్నాడు కదా. దేవుడు మనల్ని ఫలించాలనే కోరుకున్నామని చెప్తాడు. తాగి తిరగాలని కోరుకోడు, పడిపోవాలని దేవుడు కోరుకోడు. సంగమా, ఇప్పుడు దేవుడు మనల్ని కూడా అదే కోరుకుంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, నేను దాన్ని బట్టి నేను మహిమపరచబడతా. ఎందుకంటే నా పిల్లలు ఉన్నతంగా ఉంటే, ఇప్పుడు మన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఎవరికా వచ్చేది పేరు? తండ్రికే కదా. అలాగున్నే మీరు గొప్పగా అభివృద్ధి పొందుతూ ఉంటే, మీరు గొప్పగా ఉన్నతంగా ఉంటే, నేను మిమ్మల్ని బట్టి సంతోషించే దేవుడుగా ఉంటా, సంతోషించే పరలోకపు తండ్రిగా నేను ఉంటా. అది దేవుడు మనలందరిని బట్టి, ఆయన పరలోకమందు ఆసీనుడై ఉన్న దేవుడు సంఘమైన మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి సంఘమా, మనము ఫలించే తీగలుగా ఉందాం, ఫలించే సంఘముగా ఉందాం, ఫలించే కుటుంబముగా ఉందాం, ఫలించే వ్యక్తివిగా ఉందాం. అప్పుడు మనల్ని బట్టి ఒకరు, లోక సామెత ఒక మాట ఉన్నది, ఈచ్ వన్ క్యాచ్ వన్. అట్లయితే మన సంఘం ఇన్ని ఖాళీ చీరలు ఉండవు కదా. ఇట్లా పడగొట్టి ఇట్లా గట్టి ఇట్లా మేడల మీద ఉండాలి మన సంఘం. అట్లా ఉండేటట్టుగా మనం ఫలిస్తూ, మనం ఇతరులని ఫలించేటట్టుగా చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఇంకొక చెట్టు ఉందనంటే, ఇంకొక కొమ్మ ఉందంటే స్థలం లేకపోతే ఏం చేస్తారు? కొన్ని టీవీలో ఉండే టిప్స్ చూపిస్తారు కదా. అదే కొమ్మని మళ్ళీ అక్కడ ఇక్కడ డాక్టర్ అమ్మ గారు ఉన్నారు, చెట్ల గురించి పరిశోధన చేస్తారు ఉన్నారు కదా, మీరు కదా. ఇట్లా కట్ చేసి మళ్ళీ ఇంకో కొమ్మని తీసుకొచ్చి దానికి పెడితే ఒక వారం తర్వాత మళ్ళీ అది ఏమవుతుంది? ఈకలు కాస్తుంది కదా, మళ్ళీ చిగురిస్తుంది, ఫలిస్తుంది. మళ్ళీ చెట్టు మీద చెట్టు కాసేటట్టుగా కూడా కొంత పరిజ్ఞానం వచ్చింది. ఇశ్రాయేలు ప్లాస్టిక్ డబ్బాల మీద కూడా కొత్తిమీర వండిస్తున్నారు, ఈడ కూడా మన దగ్గర వండిస్తున్నారు. కానీ మనల్ని ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఫలం కాదు, ఆత్మీయంగా మనం ఫలించాలి. ఆత్మీయంగా ఇంకొక మాటలు చెప్పాలంటే, ఆత్మీయంగా ఆత్మలను కనడం నేర్చుకోవాలి కదా. ప్రసవ వేదనతో మనము సంఘంలో ఉన్న మనందరి బాధ్యత, మనము ఆత్మలను కనడం నేర్చుకోవాలి. ప్రసవ వేదనతో మనం ఒక్కరమే కాదు, మనం రక్షింపబడిన తర్వాత ఆ రక్షణ ఆనందంలో ఉన్న మనం, ఆయన చేత ఫలింపబడుతుంటున్న మనం ఇతరులను కనడం కూడా నేర్చుకోవాలి. ఆత్మీయమైన పిల్లలను ఎవరైతే అన్యాయంతో, అక్రమంతో, లేదా లోకముతో, జూదముతో, చీకటి పబ్బుల్లో, లేదా హెరాయిన్ కొకైన్తో, చీకటి మాదక ద్రవ్యాలతో బాధపడుతున్న వారిని నీ ద్వారా వాక్యము చేత ఫలించుచున్న నీవు, దేవుని చేత ఫలించుచున్న మనం, చీకటి అంధకారములను వారిని తీసుకొని వచ్చి వారిని కూడా ఫలవంతంగా
చేసే కృప దేవుడు మనకు దయచేయాలని కోరుకుందాం. దేవుడి కృప మన అందరికీ దయచేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచుదాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. తలలు వంచుదాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. సంగమా, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఆ తీగలుగా దేవుడు మనల్ని అంటున్నాడు, మీరు పవిత్రమైన పరిశుద్ధమైన తీగలుగా ఉండాలని, ప్రభువులో ఉండే తీగలుగా ఉండాలని, ప్రార్థించే తీగలుగా ఉండాలని, ఫలించే తీగలుగా ఉండాలని. మనం ఎంత ఫలిస్తామో, ఎంత అభివృద్ధి పొందుతామో, ఎంత ఆశీర్వదింపబడతామో ఆయన మనల్ని బట్టి మహిమపరచబడే దేవుడుగా ఉంటాడు. సంగమా, ఒకసారి దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. మనము ఈ విధంగా పవిత్రంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కల్వరి శిలువలో ధారపోసిన దేవుడుగా ఆయన మన కొరకు ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం మనము ఆయనతోనే మంచి సహవాసం కలిగి ఉండాలని మన కొరకు పరిచారం చేయడానికి వచ్చాడు. మన మధ్యన వ్యవసాయం చేయడానికి వచ్చాడు. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ తన ప్రాణమును అనేకులకు క్రయధనముగా పెట్టుటకై ఈ లోకానికి ఆయన వచ్చిన దేవుడు. ఆయనలో ఉండాలని, ఆయనతో ఉండాలని, ఆయన వలె మనం ఉండాలని మనల్ని కోరుకున్న దేవుడు. సంగమా, మరి నీ జీవితం, నా జీవితం ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ప్రార్థించే తీగలుగా ఉండాలని, కల్వరి శిలువలో ఆయన ప్రాణం పోతున్న కానీ కూడా ఆయన మన అందరి కొరకు చేసిన విజ్ఞాపన ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెవరో గనుక వీరిని క్షమించమన్నాడు. సంగమా, ఆయన 33.5 సంవత్సరంలో ప్రార్థించిన దినమంటూ లేదు. అనుక్షణం ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే అప్పుడు, ఆయన సువార్త సేవ చేసిన తర్వాత ఖాళీ సమయం దొరికిందంటే కొండల వైపు వెళ్ళి ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. ఏకాంతముగా ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు ఆయన గెత్సేమనే తోటలో కూర్చుండి ప్రార్థించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రార్థిస్తే ఆయన చెమట బిందువులే రక్తవర్ణముగా మారునంతగా ఆయన మనందరి కొరకు ప్రార్థించిన దేవుడుగా ఉన్నాడు. సంగమా, ఆయన అంత కఠిన శ్రమలు అందుతున్న కానీ కూడా ప్రార్థించిన యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్నాడు. దేవుడు మనకు మంచి సౌలభ్యాన్ని, భాగ్యాన్ని ఇచ్చినప్పుడు మనం ఎందుకు ప్రార్థనలు చేయకుండా సోమరులుగా ఉంటున్నాం? జ్ఞాపకం చేసుకున్నాం. అలాగుననే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఫలించమన్నాడు. ఫలిస్తే ఆయన మహిమపరచబడతాడని. కాబట్టి సంగమా, మనం ఫలించుట, మనం ఆశీర్వదింపబడుట, మనం అభివృద్ధి పొందుట ఆయనకి ఇష్టమై ఉన్నది. అట్టి ఇష్టమైన కార్యాన్ని దేవుని దగ్గర నుండి పొందుకునే వారంగా ఉందాం. తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఫలింపజేస్తూనే ఉన్నాడు. అన్ని రంగాల్లో, అన్ని పరిజ్ఞానాల్లో, ఏ రంగమైనను సరే అందులో ఇప్పుడు వరకు తీసుకున్న నోబుల్ గ్రహీతలో 90% తనను నమ్మిన ఇశ్రాయేలీయులే ఉన్నారు. కాబట్టి సంగమా, అందులో నీవు నేను ఉండాలని కోరుకుందాం. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతుకేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతుకేదను ప్రభు. నీ బ్రతుకేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీ
మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. తప్పిపోయినాను తరలి తిరిగినాను, బుద్ధి నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను తరలి తిరిగినాను, బుద్ధి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపా, లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపా. ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. మా గనుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ పాద సన్నిధానంకు వస్తుంటున్నాం ప్రభా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అన్నారు ప్రభా. నీ తీగలుగా ఉండుట కొరకు పవిత్రులముగా మాతో ఒకసారి మాట్లాడమని వేడుకొనుచున్నాం. నీతో ఉండుట కొరకై మాతో మాట్లాడమని వేడుకొనుచున్నాం ప్రభా. ప్రార్థించే వారంగా ఉండుటకై మేము పిలిస్తే పలికే దేవుడవుగా మాతో ఉండమని వేడుకొనుచున్నాం ప్రభా. మేము ఫలించే వారంగా ఉండాలంటే ఒక్కసారి మేము మీతో మాట్లాడినప్పుడు మాతో మాట్లాడే దేవుడవుగా మీరు ఉండమని వేడుకొనుచున్నాం ఫలించుట కొరకై ప్రభా. మేము చాలా సందర్భంలో నీకు దూరమైన వారంగా ఉన్నాం. నీవు ఫలింపజేయుడి, అలాగుననే మీరు అభివృద్ధి పొందుడని చెప్పిన కానీ కూడా నీ అభివృద్ధిలోనికి, నీ ఆశీర్వాదంలోనికి రాలేక మేము దొడ్డిదారులో ఎన్నో మార్లు నీకు దూరమై నీ ఆత్మ కార్యములను మేము పొందుకొనలేకపోతా ఉంటున్నాం ప్రభా. నీ కృపను అనుగ్రహించండి, నీ భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. మేము ఫలించే తీగలుగా ఎల్లప్పుడూ నీలో ఉంటకు సహాయం చేయండి. నీతో అంటుకట్టుకొని ఉండే జీవితాన్ని, భాగ్యాన్ని మాకు అనుగ్రహింప చేయమని వేడుకొనుచున్నాం ప్రభా. ఎక్కడ మాలో పొరపాటు ఉన్నా అక్కడ తీసివేసే దేవుడవుగా ఉండే కృపను అనుగ్రహించండి ప్రభా. మేము నీకు అంటుకట్టుకొని ఉన్నప్పుడు, నీలో ఉండినప్పుడు మమ్మల్ని ఇంకా బహుగా ఫలింపచేటట్టుగా చేయమని వేడుకొనుచున్నాం. నీకు స్తోత్రం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీ చేతికి సమర్పించుకుంటూ మీ నామాన్ని హెచ్చేసి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.